ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి విడత లబ్ధిదారులకు రూ.1,00,000 చొప్పున విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పునాది, బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న 2,019 మంది ఖాతాల్లో రూ.1,00,000 చొప్పున మొత్తం రూ.20.19 కోట్లను 1-2 రోజులలో జమ చేయనున్నారు. ఈ మేరకు హౌసింగ్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లో 12 మంది లబ్ధిదారులకు చెక్కులు సైతం అందించారు. మొదటి విడతలో జనవరి 26న నియోజకవర్గానికి 1 గ్రామం చొప్పున రాష్ట్రం మొత్తం 70,122 మందికి ఇండ్లను మంజూరు చేశారు. వారిలో ఇప్పటి వరకు 13,520 మంది ముగ్గుపోసి పనులు కొనసాగిస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, నల్గొండ జిల్లాలలో పనులు వేగంగా జరుగుతున్నాయి. మంచిర్యాల, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, వరంగల్ జిల్లాలలో నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5,00,000 అందిస్తుంది. పునాది పూర్తయితే రూ.1,00,000, పిల్లర్లు పూర్తయితే రూ.1,25,000, స్లాబ్ పూర్తయితే రూ.1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయితే రూ.1,00,000 చొప్పున అందిస్తారు. ప్రతి లబ్ధిదారుడు 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను మినహాయించి రెండో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా కలిపి ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వచ్చేలా అధికారులు జాబితాను రూపొందిస్తున్నారు. ఈ ఇండ్లన్నీ పునాది వరకు పూర్తయితే రూ.4,000 కోట్లు అవసరం అవుతాయి. లబ్ధిదారుడే పునాది, పిల్లర్లు, స్లాబ్, గోడల నిర్మాణం పూర్తయితే అధికారుల కోసం వేచి చూడకుండా లబ్ధిదారుడే నేరుగా ఫోటో తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేసిన వారి ఖాతాలో డబ్బులను జమ చేస్తాం. మొదటి విడతలో ఇండ్లలో పునాది వరకు పూర్తి చేసుకున్న 2,019 మందికి రూ.20.19 కోట్లు విడుదల చేశాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.